నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం సీరియస్ తీసుకుంటుందని తెలిపారు. ఆత్మహత్యల నివారణకి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేట్ విద్యా సంస్థలపై ఉందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యాక్టివ్ ఏపీ కార్యక్రమం ప్రారంభించి ఏడాదిలో కనీసం 150 రోజులు విద్యార్థులు ఆటలపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష. ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా 280 కౌన్సిలర్స్ మేము నియమించాం. వాళ్ళని టీచర్లు కూడా ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి, ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో అది చూసుకుని క్యాచ్ చేసి అదే ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. మొదటిది. రెండోది QPR ఇన్స్టిట్యూట్ US అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళ ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ అది వాడతారు. రెండోది. మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష. ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది. అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఒక విషయం వాస్తవం అధ్యక్ష, పిల్లలు స్ట్రెస్ లో ఉన్నారు అంటే ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, ఆత్మహత్య చేసడానికి నా అంచనా ప్రకారం 3 ప్రధానమైన కారణాలు. మొదటిది ర్యాగింగ్, రెండోది వచ్చేగల ఎకనామిక్ స్ట్రెస్, మూడోది వచ్చేగల ఫీ పేమెంట్. ఈ 3 బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష. ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు స్ట్రెంథెన్. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ తత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎంతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీలు దగ్గుబాటి, పురంధేశ్వరి, శ్రీభరత్ పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో విజయాలు సాధించిన ఎందరి గురించో మనం విన్నామని, అలాంటి గాథలను ఒకచోట చేర్చి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరింత అధ్యయనం చేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనతో సహా అన్ని విషయాలు రాయాలని ఆమె కోరారు. తెలుగులో దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. రాబోయే తరాలకి జ్ఞానం, విజ్ఞానం అందించాలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారని చెప్పారు. ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్షమాన్ని సరళమైన భాషలో తీసుకుని రావటం ముదావాహమని కొనియాడారు. భారత చరిత్రను కూడా రాయాలని ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును కోరారు. ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మీ ఎదురు ఏదైనటువంటి అవన్నీ గతమిక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటి నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ దగ్గుబాటి వెంకటేశ్వర గారు. దట్ వాస్ వెరీ నైస్. This is what we must learn from these 2 great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the 2 people. Please, all of you also do it in your life. Take the people along. అందరికీ మంచిగా జరగాలి, అందరికీ మంచిగా ఉండాలని. దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందిపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమి పూజకు ఆయనను ఆహ్వానించారు. ఏప్రిల్ 30న నందిపురలో ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ కి పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ, పంచాక్షరి శివాచార్య స్వామీజీ, జడేశ్వర తాత, శ్రీ కృష్ణపాద స్వామీజీ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ మేరకు ఆర్థిక నేరాలపై అసెంబ్లీలో గురువారం ఆమె మాట్లాడారు. పలు రకాల స్కీంలు, చిట్టీల వ్యాపారం, ఆర్థిక పరమైన మోసాలకు అనేక మంది పేద, మధ్యతరగతి ప్రజలు బలైపోతున్నారని చెప్పారు. ఆర్థిక నేరాలను అరికట్టేందుకు పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గల్లా మాధవ్ గారు. అధ్యక్ష, ఆర్థిక నేరాలు, మోసాలకు సంబంధించి అధ్యక్ష ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే ఆశతో, పొదుపు చేసుకుని పెళ్లిళ్ల కోసం, సొంత ఇంటి కోసం ఉపయోగపడతాయనే ఆశతో, నేటి పెట్టుబడుల రేపటి భద్రతాయుతమైన జీవితాన్ని ఇస్తుందన్న ఆశతో చిట్టీలు, అదేవిధంగా చేతి బదుళ్లు లేదంటే పెట్టుబడులు, స్కీముల రూపంలో వారి శ్రమని, ఆశని ఈ డబ్బు రూపంలో మోసగాళ్ల చేతిలో పెడుతున్నారు అధ్యక్ష. అయితే మోసపోయాక వీరు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకమైన ఒక వింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆర్థిక నేరాల కేసులన్నీ పరిష్కరించే మార్గం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కేవలం నేరస్తులకు రిమాండ్కి పంపించడమే కాకుండా ఈ బాధితులకు ఒక సత్వర న్యాయం జరిగేలాగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ సమస్యకు ఒక పటిష్టమైన చట్టం తీసుకొచ్చి ఆస్తుల జప్తు లాంటి పరిష్కారాలు కూడా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని ప్రజలందరూ చాలా ఆశను వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ఆర్థిక నేరాల పట్ల ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో నారీ నీకు నీరాజనం కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, రోటరీ క్లబ్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గురువారం మీడియాకి వెల్లడించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిభ కనపరిచిన మహిళా వైద్యులు, ఉద్యోగులు, సిబ్బందికి స్టార్ మహిళ పేరుతో అవార్డులు ప్రదానం చేసి సత్కరిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఈసారి మా సెంటైనల్ క్లబ్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటైనల్ ఆధ్వర్యంలో మన జీజీహెచ్లో ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టున్నాము. నారీ నీకు నీరాజనం. నారీ, మహిళ, ఇలా అసలు పేరు చెప్పగానే, ఆ మాట వినగానే మనకు ఒక తల్లి, ఒక చెల్లి, ఒక ఇల్లు. నారీ అనేది లేకపోతే ఉదయం లేదు, సాయంత్రం లేదు. మొదలు నుంచి చివరి వరకు, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నిద్రపోయే వరకు కూడాను ఒక మహిళా పాత్ర అనేది లేకుండా అనేది మన మనుగడ అనేది చాలా కష్టం. ఈ విధంగా వాళ్ళు చేసిన సేవలందరికీ గుర్తింపు కోసము వారు చేసే కార్యక్రమాలన్నింటికి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మే 8వ తారీఖు అని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు మంచి సుఖాలు, కష్టాన్ని చేసుకోవడం కోసం మార్చి 8వ తారీఖున ఏర్పాటు చేసి ఉన్నారు. మాకు ఈసారి జీజీహెచ్లో వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి, చాలా పల్లెటూరు ఏమనుకోండి, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా దగ్గర తీసుకుని వాళ్ళకయ్యే ట్రీట్మెంట్ చేస్తున్నారంటే చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. మహిళా దినోత్సవం, ప్రపంచ మహిళా దినోత్సవం. సో ఇది ఎన్నోసార్లు నేను చేశాను మా కాలేజ్ డేస్ నుంచి. అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా చేశాము. ఇప్పుడు నేను సూపరింటెండెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి నాకు సూపరింటెండెంట్గా మంచిగా ఈ ఉమెన్స్ డే చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది డాక్టర్స్ కూడా మహిళలే ఉన్నారు. నర్సెస్ అంటే మీకు తెలుసు, వాళ్ళు మొత్తం మహిళలే. ఎఫ్ఎన్ఓస్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు 60 to 70% మహిళలే ఉన్నారు. సో వాళ్ళు ఎంతో బాగా శ్రమించి పనిచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ని చిరునవ్వుతో బయటికి పంపించాలి అంటే వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళు చక్కగా పేషెంట్ కేర్ చేసే విధానం వల్లే అది సాధ్యమవుతుందని గట్టిగా నమ్మే మనుషుల్లో నేను ఒకడిని. సో అలాంటి ఒక గొప్ప మహిళా మూర్తులు ఉన్న ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనము మహిళా దినోత్సవం జరుపుకోవటం ఈ మార్చి 8న నేను మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అయితే నేనే చేయాలి అనుకోను, నేను ఎప్పుడు
ప్రతిదీ కూడా టీం వర్క్ చేయాలనుకుంటాను. అలాంటి సందర్భంలో నేను రోటరీ కల్చర్ ఉన్న రొటేరియన్ నేను పాస్ట్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. సో నేను రోటరీ సెంటెనియల్ గ్రూప్ వాళ్ళని క్లబ్ వాళ్ళని కలిసినప్పుడు వారు ఇది ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. సో వారు ప్రెసిడెంట్ రోటరీ సెంటెనియల్ క్లబ్కి, అలాగే నవీన్ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ. ఈయన రెయిన్బో బ్లడ్ బ్యాంక్ కూడా రన్ చేస్తారు బయట. వీళ్ళందరూ అద్భుతమైన సేవా తత్పరత, సేవాభావం కలిగిన గొప్ప మనుషులు. వాళ్ళు మీరు చేస్తే మేము మీతో సహకరించి జీజీహెచ్లో ఈ మహిళా దినోత్సవం మీతో కలిసి చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక్కడ ఈ మహిళా దినోత్సవాన్ని మనము నారీ నీకు నీరాజనం అనే పేరుతో చేస్తున్నాము. ఎందుకంటే మనం నీరాజనాలు పలికితేనే, ఎందుకంటే మహిళలు ప్రతి పురుషుని వెనుక మహిళ ఉంటుంది వారి విజయంలో అనే ఒక నానుడు ఉంది. అలాగే ఈ ఆకాశంలో సగభాగం మహిళ అనేది ఒక పెద్ద నానుడు ఉంది. సో ఎక్కడైనా సరే ఇవాళ రోజున మహిళలు కూడా ఎంతో బాగా ముందంజ వేస్తున్నారు పురుషాధిక్యత సమాజంలో. ఇవాళ రోజున మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా చాలా ముందున్నారు. అలాంటి మహిళలకు ఒక మార్చి 8న ఇదిగో ఈ రోజే చేయాలని కాదు, ప్రతిరోజు మనం మహిళని గౌరవించాలి, మహిళని మనతో సమానంగా చూడాలి, మహిళని ఆదరించాలి. మహిళలకి ఏమైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించాలి. వారి బాగోగులు కానీ వారి సేఫ్టీ కానీ అన్ని మనమే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతిరోజు మహిళా దినోత్సవం లాగానే ఫీల్ అవ్వాలి ప్రతి మగవాడు కూడా. ఎందుకంటే ప్రకృతిలో స్త్రీ లేకపోతే, అంటే మనకి తెలుసు, మగవు లేకపోతే మనుగడ లేదు ఈ సృష్టికి. కిమ్స్ సిక్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు గుంటూరులో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసు విభాగానికి బ్యారికేడ్లు అందజేశారు. కిమ్స్ సిక్రా హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ ద్వారా ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ కి బ్యారికేడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు అశోక్ కుమార్, సింగయ్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణకి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ సూచించారు. సామాజిక బాధ్యతలో భాగంగా కిమ్స్ సిక్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా 200 వరకు స్టాపర్లు అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. వాహనాలను నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. తద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. అదేవిధంగా గుంటూరులో పోలీస్ శాఖకు అవసరమైన సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని కిమ్స్ సిక్రా హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ పేర్కొన్నారు. గుంటూరు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. ఎస్పీ రమేష్ గుంటూరు ఈరోజు కిమ్స్ హాస్పిటల్ విజిట్ చేస్తాం జరిగింది. స్థానిక సిఏ అశోక్ కుమార్, అలాగే వెస్ట్ సిఏ సింగయ్య గారు, తర్వాత ఎస్ఐ నాయక్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ వస్తాం జరిగింది. దీనికల్లా ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే కిమ్స్ హాస్పిటల్ అథారిటీస్ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేశాము. ఈ ట్రాఫిక్ సంబంధించిన స్టాపర్స్ ఎక్కడైతే హెవీగా కంజెషన్ ఉన్నాయో, ఎక్కడైతే డైవర్షన్స్కి ఎక్కడైతే స్టాప్ చేయాలో వెహికల్స్, దానికి చాలా ఉపయోగపడేటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము రిక్వెస్ట్ చేయగానే మరి కిమ్స్ అథారిటీ వారు మన సుధాకర్ గారు ఇనిషియేషన్ తీసుకొని మరి అథారిటీస్కి చెప్తాం జరిగింది. టోటల్ 200 స్టాపర్స్, ట్రాఫిక్ ఉపయోగించిన స్టాపర్స్ని వాళ్ళు స్పాన్సర్ చేస్తాం జరిగింది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మా గౌరవ ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు కూడా తెలియజేస్తాం జరిగింది. ఆయన కూడా సార్ తరపున వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయమని చెప్తాం జరిగింది. మరి ఈ కిమ్స్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే. మరి రాష్ట్రంలోనే పలు కేంద్రాల్లో కిమ్స్ ప్రజలకు, సామాన్య మానవులు కూడా అందుబాటులో ఉంటూ చక్కటి వైద్యాన్ని అనేటువంటి స్పెషలిస్ట్ మంచి డాక్టర్స్ని కూడా పెట్టి ఇక్కడ మరి మన మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారితో దీన్ని ఇనాగ్రేషన్ చేస్తాం జరిగింది. మంచి గుంటూరులో ఈ కిమ్స్ హాస్పిటల్లో ప్రజలకు మంచి ఉపయోగపడుతుందని చెప్పి, సామాన్య మానవులు కూడా వైద్యం అందుబాటులో ఉంటుందని చెప్పి మేము తెలుసుకున్నాము. వాళ్ళందరూ కూడా కిమ్స్ హాస్పిటల్కి మరొకసారి పోలీస్ శాఖ తరఫున, ట్రాఫిక్ పోలీస్ గుంటూరు తరఫున మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కిమ్స్ హాస్పిటల్కి సిఇఓగా పనిచేస్తున్నాను ఇక్కడ. ఈరోజు థ్యాంక్స్ టు రమేష్ సార్, ఇంకా అశోక్ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చారు. అంటే మేము ఈ బ్యారికేడ్స్ కంటిన్యూస్గా ఇవ్వడానికి మేము కమిట్మెంట్ ఇస్తున్నాము. ఏదంటే ఇది బ్యారికేడ్స్ జనాలకి అవగాహన కూడా ఉంటుంది, మన మెసేజింగ్తో పాటు అక్కడ మన ట్రాఫిక్ పోలీస్కి అందరికీ హెల్ప్ కూడా ఉంటుంది. అది కాకుండా ఇక
we are ready to collaborate with traffic police to do a lot of health awareness programs, camps, etc. అండి. సో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు బీఆర్ స్టేడియం నందు జీకే పవర్ జిమ్ నూతనంగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఎస్డి మస్తాన్ వలి మాట్లాడారు. అత్యాధునిక ఎక్విప్మెంట్ తో రెండో బ్రాంచి జిమ్ ప్రారంభించామని, మొదటి బ్రాంచ్ పాత గుంటూరులో కలదని, ఈ బ్రాంచ్ నందు లేడీస్ కి జెంట్స్ కి జిమ్ సౌకర్యం కల్పించామని, మారుతున్న ఆహారపు అలవాట్ల వలన ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి అని, అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయని, పవర్ లిఫ్టింగ్ ఉచితంగా నేర్పించబడుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మస్తాన్ వలి, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రెడ్డి స్టేడియంలో జీకే పవర్ జిమ్ అని ఓపెన్ చేశాం. ఇది అందరికీ అందుబాటులో ఉండిద్ది. లేడీస్ జెంట్స్ అందరూ జిమ్ చేసుకోవచ్చు, ఆరోగ్యకరంగా జిమ్ చేసుకోవచ్చు అందరూ. ఆల్రెడీ నాకు జిమ్ పాత గుంటూరులో పవర్ లిఫ్టింగ్ నేను చేపిస్తాను. గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ నేను. ఓపెనింగ్ కి మన కార్పొరేటర్ గారు వచ్చారు, ఎరిసాయి గారు, మీరావళి, మన గుంటూరు డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారు, జాయింట్ సెక్రటరీ గారు సందాని గారు వచ్చారు, ట్రెజరర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ విజయ భాస్కరరావు గారు వచ్చారు. టైమింగ్స్ ఎలా? మార్నింగ్ 5 to 9, ఈవినింగ్ 5 to 9. అట్లా రీజనబుల్ రేట్స్. రేట్లు మాత్రం చాలా రీజనబుల్ రేట్లు, అందరికి అందుబాటులో ఉన్న రేట్లు పెడతాం. జెంట్స్ లేడీస్ అందరూ ఉంటారు, చేసుకోవచ్చు. గుంటూరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉంది, ఇది రెండో బ్రాంచ్. గేమ్ నేర్పిస్తాం. పవర్ లిఫ్టింగ్ గేమ్ అనేది నేను ఊరికనే నేర్పిస్తాను, అక్కడే ఊరికే నేర్పిస్తాను, ఇక్కడ నేర్పిస్తాను, ఊరికే నేర్పిస్తాను. ఓన్లీ జిమ్కే అది తక్కువలో మనీ పే చేసి చేసుకోవచ్చు. మీరు ఒకళ్ళేనా ఎవరున్నారు మీతో? నేను ఒక్కడే, మా ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ. పార్ట్నర్ మీరే? పార్ట్నర్ నేను ఒక్కడే. పేరు సయ్యద్ మస్తాన్ వలి. జీకే పవర్ కోచ్ అయిన అన్నయ్య దగ్గర మేము ఎప్పటి నుంచో లిఫ్టింగ్ నేర్చుకుంటున్నాము. అన్నయ్య మాకు పవర్ లిఫ్టింగ్ లో ఉచితంగా చేయించడం కాకుండా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించి స్టేటు, జిల్లా, నేషనల్ వైడ్ గా మమ్మల్ని గేమ్స్ లో ప్రోత్సహించి ఆడించి మా చేత మాకు మెడల్స్ పొందించి మాకు ఒక దారి చూపిస్తున్నారు. దీనికి మేము అన్నయ్యకి చాలా రుణపడి ఉంటాము. మరియు ఈరోజు జీకే పవర్ జిమ్ నూతన బ్రాంచ్ ని పాత గుంటూరు బీఆర్ స్టేడియంలో ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మేము ఎప్పుడు అన్నయ్యకి అందుబాటులో ఉండి మేము ప్రోత్సహిస్తూ అన్నయ్యని ముందుకు నడిపిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కంగ్రాట్స్ టు మస్తానన్న. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 6 నెలల నుంచి జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్, దొంగతనం కేసులు దర్యాప్తులో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఉత్తర్వుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో తాడేపల్లి సీఏ బి కళ్యాణ్ రాజు మరియు సిబ్బంది అయిన హెచ్సి 565 ఎం సురేష్ కుమార్, పీసీ 4056 వి ప్రసాదరావు, పీసీ 4020 పి పరమేశ్వర్, అలాగే వి నాగరాజు కలిసి బృందాలుగా ఏర్పడి ముద్దాయి గురించి ఆనవాళ్లు సేకరించారు మరియు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి ఇన్ఫార్మర్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. రాబడిన సమాచారంపై 5వ తేదీన తాడేపల్లి కనకదుర్గ వారధి దగ్గర కాపుకాసి స్కూటీపై వెళ్తున్న ఒక మగ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన నేరం ఒప్పుకొని సమాచారం ప్రకారం అతని వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువ గల 125 గ్రాముల బంగారాన్ని స్వాధీనపరుచుకుని ముద్దాయిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. గత 4 నెలలుగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ నేరాలు జరగడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి చేసుకుంటాడు అనే ఉద్దేశంతో గుంటూరు ఎస్పీసీ ఎస్ సతీష్ కుమార్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి స్పెషల్ పార్టీస్ ఏర్పాటు చేయడం, అలాగే సిఏ గారికి
సిఏ కళ్యాణ్ రాజు అలాగే ఎస్ఐ కాజావలి సమిష్టిగా చాలా చాకచక్యంగా దీని మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా వారికి రాబడిన సమాచారం ప్రకారం ఈరోజు సేవం కమలం అని ఒక మంగళగిరి వాస్తవాన్ని అనుమానం మీద అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతని దగ్గర తాడేపేటలో రిజిస్టర్ అయినటువంటి 4 కేసుల్లో కూడా అతను నేరం అడ్మిట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర అతని స్వాధీనం నుండి దాదాపుగా 10 లక్షల రూపాయలు నుండి 125 గ్రాములు బంగారు వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిని రిమాండ్కి పంపిస్తున్నారు. అలాగే ఇతని మీద సస్పెక్ట్ షీట్ వసూలు చేయడం జరుగుతుంది. ఈ కేసులో కష్టపడి ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి కృషి చేసినటువంటి తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారికి అలాగే కాజావల్లికి ఎస్పీ గారు అభినందిస్తూ రివార్డ్స్ ప్రకటించారు. శ్రీ గురుభ్యో నమ. మేము విజయవాడ నుంచి రావటం జరిగింది. శ్రీ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మొదటి రోజుగా మేము ఈ నృత్యం చేయడం జరిగింది. మా గురువు గారు వేదాంతం పార్థసారథి అకాడమీ నుంచి మేము రావటం జరిగింది. ఇది మొదలుగా 1980లో ప్రారంభమైంది. వేదాంతం కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ అనేది 1000 మందికి పైగా శిక్షులతో ఎంతో అద్భుతంగా నృత్యాన్ని కూచిపూడి ఈ కళల్ని ఎంతో పైకి తీసుకుని రావడానికి మా యొక్క గురువు గారు కోరిక. అలాగనే చిన్నారుల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఈయన లైవ్ టెలికాస్ట్ చేయడం అనేది జరుగుతుందని తెలియజేశారు. మా గురువు గారికి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఉండటం జరిగిందని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సభ్యులు తెలిపారు. దుగ్గిరాల రైలుపేటలో యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ద్వితీయ వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయంపై గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు వార్షికోత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జంపాల శ్రీధర్, చుండూరు ఉమామేశ్వరరావు, కోనేరు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. దుగ్గిరాల గ్రామంలో రైలుపేట నందు వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు రేపనగా 7/3/2025 నుంచి 11/3/2025 వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహాయ సహకారాలతో స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా స్వామివారి నిత్య కైంకర్యాలు, అదేవిధంగా స్వామివారికి ప్రసాదాల వితరణ, అనేక రకాల సేవలు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. అయితే దీంట్లో ప్రత్యేకంగా స్వామివారికి 7వ తేదీ రేపనగా కార్యక్రమం అనంతరం స్వామివారి యొక్క గరుడ ముద్దలు అనేది ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ గరుడ ముద్దలు అనేది సంతానం లేని వారికి సంతానం కలగటానికి ఈ యొక్క గరుడ ముద్ద వితరణ జరుగుతుంది. కాబట్టి మరి ఎవరైనా సరే సంతానం లేని వారు వచ్చి ఈ యొక్క గరుడ ముద్దలు స్వీకరించి స్వామివారి కృపను పొందవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 11వ తేదీ కూడా గరుడ ముద్దలు వితరణ జరుగుతుంది. ఈ 2 రోజుల అవకాశం ఈ యొక్క దేవస్థానం వారు అవకాశం కల్పించారు. స్వామివారి ఈ కైంకర్యాల్లో ముఖ్యంగా 2 రోజులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 10వ తేదీ స్వామివారికి
ప్రత్యేకంగా స్వామివారు దుగ్గ్రాలలో గ్రామోత్సవం నిర్వహించుకుంటారు. ఆ గ్రామోత్సవంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారిని గ్రామోత్సవం చేసే విధంగా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క మనిషి వచ్చి స్వామివారిని దేవస్థానం నుంచి బయలుదేరి మళ్ళీ దేవస్థానం వరకు స్వామివారు వచ్చేదాకా ప్రతి ఒక్క భక్తుడు కూడా రావాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. 11వ తేదీ ఈరోజు ఆఖరి రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ పూర్ణాహుతి కార్యక్రమం మరియు అన్నప్రసాద వితరణ గ్రామస్తులకి, అదేవిధంగా బంధుమిత్రులు, మరి మండల గ్రామ ప్రజలందరికీ కూడా ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి 11వ తేదీ అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాద వితరణలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సభారంభాం విఘ్నో మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. మన దుగ్గిరాల గ్రామం పసుపుయార్డు ప్రక్కన గల కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు 7/11/2025 నుంచి 11/3/2025 వరకు పంచాహ్నిక దీక్షతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మొదటి రోజు స్వామివారికి విశేషంగా శుక్రవారం సందర్భంగా విశేష స్నపన ఉత్సవమూర్తులకు జరుగుతుంది. స్నపనానంతరం స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం, అలాగే అమ్మవార్లను పెళ్లి కూతురులను చేయడం అనే కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగుతుంది. ధ్వజారోహణ అనంతరం స్వామివారికి విశేషంగా హోమాలు నిర్వహించి స్వామివారికి ప్రసాదంగా నివేదించి ఆ ప్రసాదాన్ని గరుడ ముద్ద రూపంలో సంతానార్థులకు వివాహం కాని వారికి ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖు ఉదయం విశేష పూజలు, విశేష హోమానంతరం స్వామేశ్వర హోమం విశేషంగా చేయడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం స్వామివారికి విశేషంగా హనుమంత హోమాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. అదే 9వ తారీఖు ఉదయం విశేష పూజలు, విశేష హోమానంతరం విశేషంగా మహామహిమాన్వితమైన సుదర్శన హోమాన్ని దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆదివారం సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు విశేషంగా నారసింహ హోమం జరుగుతుంది. 9 గంటలకు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతుంది. విశేషంగా స్వామివారిని అలంకారం చేసి విశేషంగా తిరుమలలో ఏ విధంగా అయితే కళ్యాణోత్సవాన్ని జరుపుతామో అదే విధంగా ఇక్కడ కళ్యాణోత్సవాన్ని జరుపుతారండి. ఈ కళ్యాణోత్సవం మనం అక్కడికి వెళ్ళి చూసుకోలేని వాళ్ళు మన దుగ్గిరాల పసుపు యార్డు ప్రక్కన గల మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవస్థానం కమిటీ వారు చాలా విశేషమైన ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని తిరిగించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నా. కళ్యాణోత్సవం అనంతరం 3 గంటలకు స్వామివారి గరుడోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది. దుగ్గిరాల పురవీధుల్లో అంగరంగ వైభవంగా మేళతాళాలతో స్వామివారు పురవీధుల్లో ఊరేగుతారు. 11వ తారీఖు మంగళవారం ఉదయం విశేషంగా చక్ర స్నానాన్ని దేవస్థానం వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. చక్ర స్నానానంతరం పూర్ణాహుతి కార్యక్రమం, తర్వాత గ్రామస్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం విశేషంగా స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణలు, ధ్వజావరోహణ, అదేవిధంగా స్వామివారి పవళింపు సేవా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. కావున ఈ 5 రోజుల కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమాలన్నింటినీ తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం వెంకటేశాయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.